మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పట్టంచెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో ఎంవైకే లాటిక్రెడ్ యాజమాన్యం రోహిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాథమిక స్కూల్ తెలంగాణలోని మోడర్న్ స్కూల్ గా నూతన భవన నిర్మాణం కోసం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి అనంతరం వారు మాట్లాడారు. ఎంవైకే లాటిక్రెడ్ పారిశ్రామిక యాజమాన్యం సిఎస్ఆర్ ఫండ్ కింద సుమారు 16 కోట్ల రూపాయలతో రుద్రారం గ్రామంలో తెలంగాణలోని మోడర్న్ స్కూల్ గా నిర్మాణం చేపట్టారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఉచిత విద్య రుద్రారం గ్రామ పరిధి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాల భవనాలను ఆధునిక సాంకేతికతతో నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీటీసీలు రాజు, హరిప్రసాద్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, ఎంవైకే లాటిక్రెడ్ సంస్థ ప్రతినిధి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఇది లోయెస్ట్ పాయింట్ సార్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మన స్లోప్ పాయింట్స్. ఈ స్లోప్ పాయింట్స్ చూసుకొని ఇక్కడ ఇట్లా వెళ్తుంది సార్. ఇట్లా స్లోగా చూపిస్తాను మీకు. ఈ డైరెక్షన్స్ అన్ని కూడా వాటర్ ఫ్లో ఎట్లా వెళ్తుంది మొదలైంది ఇట్లా డైరెక్షన్ సార్. ఈ వాటర్ ఫ్లోకి ఇవన్నీ యారోస్. ఇప్పుడు ఈ లోపల ఇది కాంపౌండ్ వాల్, అది కాంపౌండ్ వాల్. ఇక్కడ ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో పటంచెరు మండలంలో భాగంగా రుద్రారం గ్రామం ఒక హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అలాగే అంగన్వాడీ పాఠశాలను లాటిక్రెడ్ ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఒకటి తెలంగాణలో ఒక మోడల్ స్కూల్గా కట్టాలన్న ఆలోచనతో ఒక మంచి పేరు ప్రతిష్టలున్న ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైనింగ్ చేసి పర్సనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ డైలీ 7-8 మంది 10 మంది ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు 15 నుంచి 16 కోట్ల రూపాయలతోటి ఇది పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మేము అనుకున్నది 14 crores అయినా 2 crores అయినా పర్వాలేదు, దీన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో స్టడీ ఒకటే కాదు ముఖ్యము, దాంతోపాటు గ్రీనరీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్ మన షటిల్ కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇవన్నీ కూడా పిల్లలకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించి ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని రకాల సౌలతులు కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ పాఠశాలగా కాబోతా ఉన్నది. చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నాం అంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఇక మెయిన్ రుద్రారం పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలలో ఈ ప్రాంతంలో వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరికీ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రైవేటు పాఠశాల దీని ముందు ఏమాత్రం గిట ఎక్కడ గిట అంచనాలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కాబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పిల్లలు, ఈ ప్రాంత పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల నిర్మాణమే అయ్యే సమయంలో కాకుండా ఇప్పుడు గిట స్ట్రెంత్ పెంచుకొని మంచిగా చక్కగా బుద్ధిగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కంపెనీ యాజమాన్యానికి, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, స్థానిక నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.